నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. హలో సార్. హాయ్ అండి. నమస్తే. సో సార్, నిన్న సంక్రాంతి సక్సెస్ మీట్‌లో ఎస్ఎస్ తమన్ గారు మాట్లాడిన మాటలకి చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యి ట్వీట్ చేశారు. సో ఇప్పుడు అవును. అదే వైరల్‌గా మారింది. అవును. అంత లైక్ ద వే హి ట్వీటెడ్ ఇస్ రియల్లీ ఎవ్రీవన్‌ని ఆలోచింపజేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ చిరంజీవి గారు కూడా అదే అంటూ ఉన్నారు. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే తమన్ గారు ఎప్పుడు లేని విధంగా ఈ రకంగా తమన్ గారు ఎప్పుడు సరదాగా మాట్లాడడమే తప్ప తమన్ గారు ఈ రకంగా ఇంత భావోద్వేగానికి గురయ్యి మాట్లాడడం ఎక్కడా లేదు. ఎందుకంటే అక్కడ మనకు అర్థమవుతోంది ఏంటంటే తమను ఎంతో తన శక్తి మేరకు మ్యూజిక్ ఇచ్చాడు. బీజిఎం అయితే చాలా బాగుంది గేమ్ చేంజర్కి. ఎటొచ్చి పాటలు సెలక్షన్ ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. రెహమాన్ తరహా సంగీతాన్ని ఇష్టపడే శంకర్కు సో ఆ తరహా కావాలి, నాకు ఇలా కావాలి, అలా కావాలని పాటలు ఆయనే చేయించుకుని ఉంటాడు. తమను కూడా చాలా కష్టపడి చేశాం కదా, ఇది పాన్ ఇండియా సినిమా కదా. ఇప్పుడు తమన్ చేసిన సినిమాల్లో ఢాకు మహారాజ్ సినిమానేమో పాన్ ఇండియా కాదు, గేమ్ చేంజర్ పాన్ ఇండియా. తమకు కూడా ముఖ్యమైన సినిమా అనేది పాన్ ఇండియా లెవెల్లో తనకు పేరు వస్తుంది కదా ఈ సినిమా హిట్ అయితే. సో కాబట్టి ఈ సినిమాని కావాలని చంపేశారు మనం మొదటి నుంచి ఏమైతే చెబుతూ ఉన్నామో అవే అంశాలు అతన్ని కలిచివేసాయి. వాళ్ళ చిరంజీవి గారి ట్వీట్ కూడా చాలా బరువుగా ఉంది. చాలా ఆర్ద్రతతో కూడిన ట్వీట్ చేశారు చిరంజీవి గారు కూడా. సో మనం అనుకోవచ్చు సహజంగా సినిమాలు పైరసీ అవ్వటము కామనే కదండి, కొత్త ఏముంది, నెగిటివ్ రివ్యూలు రావడం కొత్త ఏముందండి మనం అనుకోవచ్చు. కానీ దీని నేపథ్యం చాలా కుట్రపూరితంగా ఉంది. ఇది ఎంత కుట్రపూరితం అంటే ఏకంగా పక్క రోజే హెచ్డి ప్రింట్ రావటం. పుష్పాకు వచ్చింది, ఢాకుకు వచ్చింది, సంక్రాంతికి వచ్చింది, అన్నిటికి వస్తాయి. కానీ మనం చూసే విధంగా ఉండవు ఆ ప్రింట్లు ఏవి కూడా. కానీ ఈ సినిమాకు వచ్చిన ప్రింట్ మాత్రం హెచ్డి ప్రింట్ రావటం. సో హెచ్డి ప్రింట్ బయటకు రావటం వివిధ మాధ్యమాల్లో ఇదిగో ఇందులో పెట్టాను చూడండి, ఇందులో బాహాటంగా అండి. ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తారు. సో ఇది ఒక వ్యక్తి చేసిన పని కాదు, ఇది ఒక వ్యవస్థీకృత నేరంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. సిస్టమైజ్డ్ క్రైమ్ జరిగింది అనిపిస్తుంది మనకి. సో వెంటనే పక్క రోజే సినిమా లీక్ చేసి సినిమా రిలీజ్కు ముందే ట్విట్టర్లో దీనికి సంబంధించిన అంశాలు పొందుపరుస్తూ ఈ సీన్ ఉంటుంది, ఆ సీన్ ఉంటుంది, ఈ సీన్ లీక్ చేశారు సినిమాని. ఫస్ట్ థింగ్. రెండోది హెచ్డి ప్రింట్ బయటికి తెచ్చాడు. మూడోది ఈ హెచ్డి ప్రింట్ని వివిధ మాధ్యమాల ద్వారా అందరికీ చేరువ చేసేటట్టు చేశాడు. నాలుగవది విశాఖపట్నంలో ఏకంగా లోకల్ టీవీలో ప్రసారం చేశారు. ఐదవది సంక్రాంతికి వచ్చి వెళ్ళే బస్సుల్లో ప్రసారం చేశారు. దుర్మార్గం చూడండి. సినిమాని చంపేయటానికి అంటే ఈ సినిమా ఇంతకు మించి ఆడేదే. నేను అంటున్నాను ఇది 2000 కోట్లు కొల్లగొట్టే సినిమా నేను చెప్పను. కానీ ఇది ఒక ఎబోవ్ యావరేజ్ హిట్ అవ్వాల్సిన సినిమా. స్టార్ హీరోల కంటే ఎబోవ్ యావరేజ్ అనగానే సూపర్ హిట్ అయిపోతాయి సినిమాలు సహజంగానే. స్టార్ హీరోలకు ఉన్న బజ్ అలాంటిది. ఎబోవ్ యావరేజ్ అనగానే సూపర్ హిట్ దశకి వెళ్ళిపోతాయి, మామూలు హీరోకి వెళ్ళవు. సో ఇలా సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా అని సూపర్ కిల్ చేశారు. అది పనిగా. దీని వెనక ఒక ప్రధానమైన పార్టీ ఉంది, ఒక ఇద్దరు హీరోలు ఉన్నారు అని ప్రధానంగా వినపడుతోంది. నేను హీరోలకు సంబంధం ఉందా లేదా అనేది లేదని నేను ఇప్పటివరకు అనుకుంటున్నాను. కానీ కొంతమంది అయితే డైరెక్ట్గా హీరోలే అలా చేయించారన్న మాటలు కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఏం చేస్తున్నాం మనం? మన సినిమాలను మనమే కిల్ చేసుకుంటామా? అంటే మనము ఉన్న ఫీల్డ్లోనే మనమే మన 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 సినిమా అంటే ఏంటంటే మన తల్లి లాంటిది, అన్నం పెట్టేది కదా, దాన్ని మనమే కిల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా? ఆయన అక్కడ ప్రొడ్యూసర్స్ ని కూడా మెన్షన్ చేస్తూ మాట్లాడారు కదా. సో 24 ఆయన తమన్ గారు అన్నది ఏంటంటే ఇది మనం ఏం బతుకుతున్నాము, ఇంత దారుణమైన బతుక ఇది. మీరు మ్యూజిక్ బాగాలేదంటే నేను దానికి మించిన మ్యూజిక్ని నేను ఈసారి మంచిగా చేస్తాను అనుకోవచ్చు. దర్శకత్వం బాగాలేదంటే ఎక్కడ ఫ్లాస్ ఉన్నాయో చూసుకొని దానికి మించి చేయొచ్చు. కానీ సినిమా ప్రొడ్యూసర్ పరిస్థితి ఏమిటి? మీరు ఇవాళ చంపేస్తున్నారుగా ప్రొడ్యూసర్ని ఒకసారి చంపేసిన తర్వాత రెండో సినిమా అతని నుంచి రాదుగా. రెండో మ్యూజిక్, రెండో పాట నా నుంచి రావచ్చు, ఇంకొక డైరెక్టర్ నుంచి రెండో సినిమా రావచ్చు, ఇంకొక యాక్టర్ నుంచి రెండో సినిమా రావచ్చు. కానీ ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? ఆ ప్రొడ్యూసర్ని చంపేసినట్టే కదా మీరు అంటూ తను భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి ఆ సభలో ఉన్న బాలకృష్ణ వీళ్ళందరూ కూడా వింటూ అలా నిశ్చేష్టులుగా చూస్తుండిపోయారు. నిజమే కదా,
అతను మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యము అని చెప్పాలి మనం. సో దానికి చిరంజీవి గారు కూడా బహుశా చిరంజీవి గారి హృదయానికి నేరుగా తాకినట్టు అనిపించింది అది. బికాజ్ మామూలుగా వ్యూవర్స్ కి కూడా ఇండియన్ ఐడీల్లో కానీ లేకపోతే ఇతర షోలో తమన్ గారిని చూసినప్పుడు ఆయన చాలా జోవియల్ గా లైవ్లీగా ఉండే ఆయన ఎమోషనల్ గా ఆల్ ఆఫ్ ది సడన్ మాట్లాడే వరకు సీరియస్లీ అందరూ ఆయన మాట్లాడే స్వరం కూడా గద్గద స్వరంతో మాట్లాడు. గొంతు అంటే మనకి ఆవేదన పూర్వకమైన గొంతు వచ్చేసింది. అది కనపడిపోయింది, దాంట్లో చాలా స్పష్టంగా కనపడిపోయింది. ఇంతలా ఫీల్ అయ్యాడేంటి తమను? ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కదా, మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే అతను. నోట్ చేసుకోండి పాయింట్. హీరో కాదు, దర్శకుడు కాదు, నిర్మాత కాదు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే. సో ఈ ముగ్గురు తర్వాతనే అతని పాత్ర. కానీ అలాంటి అతను ఇంతలా ఫీల్ అయ్యాడంటే సో ఇది పలువురిని ఆకట్టుకుంది, పలువురిని స్పందింపజేసింది, వాళ్ళ హృదయానికి తాకింది. అలా తాకిన వాళ్ళలో చిరంజీవి గారు ఒకళ్ళు. చిరంజీవి గారికి వెంటనే, ఎందుకంటే ఆయన తనయుడి సినిమాకి అన్యాయం జరిగింది, ఈ సినిమాని చంపేయడానికి ఎంత కసిగా కుట్రపూరితంగా పనిచేశారని తెలిస్తే మనకు కూడా రక్తం మరుగుతుంది. ఏంట్రా ఇలాంటి పని చేస్తారు మీరు, అసలు మనుషులేనా అని అనిపిస్తుంది. సరే ఇక్కడ ఒక్కటి అడగచ్చా, అంటే రామ్ చరణ్ గారికి జరిగిందని రెస్పాండ్ అయ్యారంటారా, లేకపోతే చిరంజీవి గారు ఇంకేదైనా మూవీ ఉండి మూవీకి జరిగినా కానీ ఇలానే రెస్పాండ్ అయ్యి ఉండేవారంట? అయ్యో, చిరంజీవి గారి సినిమా బిడ్డ అండి. ఆయన ప్రతి మూవీకి ఆయన ఏమంటాడు, మీరు రాజకీయాల్లోకి రమ్మన్నా రాడు ఆయన. సినిమానే నా తల్లి, నా తల్లి బాగోగులు చూసుకోవటమే నా లక్ష్యం అని ఆయన. మీరు చిన్న సినిమా వాడు పిలిచినా కానీ ఆయన సినిమా ఫంక్షన్కి వెళ్తాడు, ప్రోత్సహిస్తాడు, భుజం తట్టి గో హెడ్ అంటున్నాడు. సార్ ఇంతకు ముందులాగా కాదు, అసలుకి పూర్తిగా మారిపోయిన పరిస్థితులు. ఆయన గబుక్కుని ఎవరైనా ఫోన్ చేసి, సార్ నేను అప్కమింగ్ నా టీజర్ ఉంది, కొంచెం మీరు లాంచ్ చేస్తుంటారు, వచ్చామ్మా ఇంటికి వచ్చా అంటున్నారు. 4 మంచి మాటలు చెప్తున్నాడు. సో ఆయన ట్వీట్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, డియర్ తమన్, నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ నీ మనసు ఎంత కలత చెందితే నువ్వు ఇంతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామాజిక సమస్య అయినా, సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే. వర్డ్స్ కెన్ ఇన్స్పైర్ అండ్ వర్డ్స్ కెన్ డిస్ట్రాయ్. చూజ్ వాట్ యు విష్ టు డూ. మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది. థాట్ఫుల్ వర్డ్స్ మై డియర్, గాడ్ బ్లెస్ యూ అని పెట్టాడు. సో చాలా చక్కగా ఆయన కూడా చాలా ఆర్ద్రతతో కామెంట్ చేశాడు. ఆయన చాలా మంచి మాట చెప్పాడు. చూడండి, మాటలు ఫ్రీ. మనం మాట్లాడడానికి ఏం ఖర్చు అవుతుంది, ఫ్రీనే. కానీ ఆ మాటల ద్వారా నువ్వు నలుగురిని ఇన్స్పైర్ చేసి ఒక ఐఏఎస్నో, ఒక ఐపీఎస్నో, ఒక గొప్ప సామాజికవేత్తనో, లేకపోతే ఇలా గొప్ప సైంటిస్ట్ను తయారు చేయగలుగుతావు నీ మాటలతో ద్వారా. అదే మాటల ద్వారా వాళ్ళని నాశనం కూడా చేయగలవు. ఏ మాట నువ్వు ఎంచుకోవాలనేది నీ చేతిలో ఉంటుంది అనేది ఆయన చెప్పాడు. దీనికి తమను కూడా అంతే చాలా హృదయంగా ఆయన కూడా స్పందించాడు. డియర్ అన్నయ్య, మీ మాటలు నాకు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా, ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచే లోపలే చిదివేస్తుంటే వచ్చిన బాధ అది. నన్ను అర్థం చేసుకుని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే చూడండి ఎంత ఆవేదన ఇది. ప్రపంచం చూడకుండానే పసిబిడ్డనికి గొంతు నులిమి చంపేస్తే ఎలా ఉంటుందో అలా గేమ్ చేంజర్ను కూడా ప్రపంచం చూడకముందే చిదిమేశారు అన్న అర్థం అనమాట అది. సో ఇవాళ నిజంగా ఇండస్ట్రీలో వాళ్ళే నిజంగా ఎవరైనా కుట్రపూరితంగా చేస్తుంటే ఒక 2 హీరోల ఫ్యాన్స్ చేశారు అని చెప్తున్నారు. ఆ 2 హీరోల ఫ్యాన్స్ చేశారు, అందులో ఆ హీరోల ప్రమేయం ఉందా అంటే ఎవరో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన చెప్తున్నాడు 4 కోట్ల రూపాయలు వెచ్చించారు దీనికోసం అని చెప్పి. అంత డబ్బులు వెచ్చించడం అంటే నేను ముందు నుంచి చెప్తున్నా, మొదటి నుంచి నేను చెప్తున్నది ఇది ఒక వ్యక్తి ఒక యాదృచ్ఛికంగా చేసిన పని కాదు అని చెప్తున్నా. యాదృచ్ఛికంగా చేయలేదంటే అర్థం ఏంటి, వ్యవస్థీకృత నేరం ఇది, ఒక నెట్వర్క్ నడిచింది అని చెప్తున్నా. ఆ నెట్వర్క్ 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ చేయించారు. సిటీ కేబుల్ ఎట్లా వేస్తాడండి వాడి సినిమా? భయం లేదా వాడికి కనీసం? అరే మనల్ని పట్టుకుంటారు, చావ కొడతారని భయం లేదా? అలాగే బస్సుల్లో ఎట్లా ప్రసారం చేస్తారండి? గుండెలు తీసిన బంటుల్లాగా అంత దుర్మార్గంగా ఎట్లా వ్యవహరిస్తారండి? దేన్ని చూసుకొని, దేనికి ప్రలోభాలకు గురయ్యి, ఏ ప్రలోభాలకు గురయ్యి
ఎవరి ప్రలోభాలకు గురై ఇవన్నీ ఛేదించాల్సిన అవసరం ఉంది పోలీసులు. సో ఒక స్ట్రాంగ్ పర్సన్ అండ ఉంది కాబట్టి ఇవన్నీ మేనేజ్ చేయగలిగారు. నిజంగా సినిమా ఇండస్ట్రీలో పెద్దల పాత్ర ఉంటే గనక ప్రియాంక గారు వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు చంపుకున్నంత నేరం అండి ఇది. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఇది చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. ఇవాళ చిరంజీవి గారు అంటే సరే వాళ్ళ తనయుడి సినిమా కాబట్టి ఆయనకు ఒకవేళ భావోద్వేగం అవ్వచ్చు. ఒక తమన్ లాంటి వ్యక్తికి ఇంత పైగా తమను ఒక సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. డాకు మహారాజ్ అనే సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆ సక్సెస్ మీట్లో ఈ రకమైన వ్యాఖ్యలు అతను చేయటాన్ని మనము అంటే ఎంత బాధ వేదన ఉంటే అతను ఆ సక్సెస్ను కూడా మర్చిపోయి ఇలా జరిగింది ఏంటంటే ఎక్కడో చాలా పెద్ద ఎత్తున కాన్స్పిరసీ జరిగింది. దాన్ని పోలీసులు ఛేదిస్తారని ఆశిద్దాం. అంటే ఇలాంటి మాటలు గతంలో ఎన్నోసార్లు ఎన్నో స్టేజ్ల మీద విన్నా కూడా ఇప్పుడు చిరంజీవి గారి ట్వీట్ కానీ దానికి తమన్ గారు రెస్పాండ్ అయ్యింది కానీ చాలా ప్రతి ఒక్కరిని కూడా ద వే ఆఫ్ కంపారిజన్ ఆఫ్ తమన్ ఎస్పెషల్లీ ఆ బేబీతో అని కానీ చిరంజీవి గారు పెట్టిన ఆ మాటల గురించి కానీ చాలా వైరల్గా వెళ్తూ ఉన్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఇక్కడైనా రియలైజ్ అవుతారు అని ఎక్స్పెక్ట్ నాకు ఒక చేస్తున్నాను. లోటు ఉందండి ఈ క్రమంలో. అంటే నేను తప్పు పడుతున్నానని కాదు కానీ ఒక వివరణ ఇవ్వాలని నాకు అనిపిస్తోంది. వాళ్ళైనా కానీ నిర్మాత తమన్లో ఉన్న ఆవేదన మరి శంకర్లో లేదా? శంకర్ ఎందుకు స్పందించట్లేదు? పైగా ఒక నెగిటివ్ కామెంట్ చేస్తాడు. 5 గంటల సినిమా తీసా, ఆ సినిమాని సరిగ్గా ఎడిట్ చేయలేదు అంటే ఆయన ఆరోపణ అంతా కూడా దిల్ రాజు గారి మీద. ఓకే. దిల్ రాజు కూర్చొని ఎక్కువ సినిమా ఉంటే చూడరు సార్ మా దగ్గర, కాబట్టి 2 గంటల 40 నిమిషాలు కుదించండి అని చెప్పి కుదించుకునేలా చేశాను నేను అని ఆయన మాట్లాడిన దానికి కౌంటర్గా ఇవాళ శంకర్ గారు ఆ మాటలు మాట్లాడారేమో అంటే అది అనిపిస్తుంది. డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఎక్కడ ఎడిట్ చేయాలి, ఏ సీన్ రావాలి ఏంటి అని. అయితే శంకర్ గారు కుదిరేసి ఉంటే 3.5 గంట సినిమా ఇచ్చేవాడు. అచ్చా, ఓకే. అయితే అంత సినిమా అంటే ఇప్పటికే సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ అయినట్టు కనపడింది 1-2 చోట్ల. సో ఇంకో 10 నిమిషాలు కత్తిరేస్తే కూడా బాగానే ఉండేదేమో అనిపించింది. అయితే ఈయన మాట్లాడడం 5 గంటల సినిమా తీశాను నేను. 5 గంటల సినిమా ఎట్లా తీస్తారని నాకు అర్థం కాదు. 5 గంటల సినిమా తీస్తే 2 పార్ట్లు చేసుకోండి. సో శంకర్ గారు డైరెక్టర్ గారికి ఆ మాత్రం ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలనేది ఇంత ఎక్స్పీరియన్స్లో ఆయన ఎట్లా చేస్తాడు? ఆయన ఈ రకమైన సపోర్టివ్గా మాట్లాడాల్సింది పోయి ఆయన నెగిటివ్గా మాట్లాడాడు. ఒకటి. రెండవది, మీరు సక్సెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? తప్పు కదా అది. సక్సెస్ మీట్ పెట్టకపోవటం వల్ల మీరే మా సినిమా సక్సెస్ కాదని తేల్చారా? సో ఇవాళ కుట్రలు జరిగినాయి, ఇబ్బందులు అయినాయి, చాలామంది ఇళ్లలోని సినిమాలు చూసేశారు, ఇవన్నీ మనకు తెలుసు. కానీ సక్సెస్ మీట్ మీరు పెట్టకపోవటం వల్ల సినిమా బాగలేదు కాబట్టి వీళ్ళు సక్సెస్ మీట్ పెట్టలేదన్న అర్థమే వస్తుంది కదా. సక్సెస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీయేనా? కాదు కదా. సక్సెస్ అంటే కుటుంబ సమేతంగా చూడగలిగిన సినిమా తీసినందుకు సక్సెసే కదా. ప్రతి తల్లి తన పిల్లాడిని వెళ్ళి తీసుకుని చూపిస్తా ఉంది. అది సక్సెస్ కాదా? నీడ్ ఆఫ్ ద అవర్ కదా. సో దెబ్బలు పడతాయిరా మామ అంటూ ఇట్లాంటి వల్గర్ పాటలు వస్తున్న ఈ వేళలో కుటుంబ ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పి కుటుంబ ప్రేక్షకులు తల్లిదండ్రులు పిల్లలతో చూడలేని విధంగా వస్తున్న సినిమాల ఒకవైపు ఉంటే, మరోవైపు ఈ రకమైన మంచి సినిమా వచ్చినప్పుడు ఇది సక్సెస్ కాదా? మీరు ఎగ్జిబిట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది మీ సక్సెస్. మీ సక్సెస్ని మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ డబ్బుల గురించి చెప్పాలనుకుంటే సక్సెస్ కాకపోవచ్చు. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్ గురించి మీరు చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పలేకపోయారు? అది సక్సెస్ కాదా? సో నేను ప్రశ్నిస్తున్న దిల్ రాజు గారిని, సక్సెస్ మీరు ఎందుకు పెట్టలేదు? మీరు కూడా ఈ సినిమాని తలా ఒక రాయేసి సినిమాని కిల్ చేయడానికి అందరూ ప్రయత్నం చేస్తుంటే మీరు కాడు వదిలేశారు. మీరు దాన్ని కాచుకోలేదు. సినిమా ముందు సరైన ప్రమోషన్స్ లేవు, సినిమా తర్వాత సరైన ప్రమోషన్స్ లేవు. చరణ్ గారిని ఒంటరి చేశారు అంటా నేనైతే. చరణ్ గారిని లిటరల్లీ మీరు ఒంటరి చేశారు. ఇవాళ చరణ్ గారికి తమను మద్దతుగా ఈ సినిమా మంచి సినిమా పోయింది అన్న బాధను వ్యక్తం చేసి తన మంచి మనసును చాటుకున్నాడేమో, తన ఎమోషన్ని తను చెప్పి ఒక చర్చకు మళ్ళీ తెరదీశాడేమో. కానీ లేకపోతే దిల్ రాజు గారు ఏంటి, సంక్రాంతికి వచ్చిన ప్రతి రూపాయి తనదే అన్న భావనతో ఒక చోట పోయినా ఒక చోట వచ్చింది కదా అనుకుంటున్నాడు. సంక్రాంతి మీరు సినిమాకి వెళ్దాం అనుకున్నారండి. సో వెళ్దాం అనుకున్నారు, మీరు 2 సినిమాలు చూద్దాం అనుకున్నారు సంక్రాంతికి. 2 సినిమాలు డాకు చూశారు, ఈ నెగిటివ్ పబ్లిసిటీ వల్ల డాకు చూశారు, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చూశారు. డాకు చూసినా డిస్ట్రిబ్యూటర్ ఆయనే, డబ్బులు ఆయనకే పోతున్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం చూసిన ప్రొడ్యూసర్ ఆయనకే పోతున్నాయి. సో మీరు చూడాలనుకున్న 2 సినిమాల డబ్బులు ఆయనకే పోయినాయిగా. 3 సినిమాలు చూడాలనుకున్న వాళ్ళు ఎలాగో 3 సినిమాలు చూస్తారు, బాగున్నా లేకపోయినా రామ్ చరణ్ గారి సినిమా చూస్తారు. ఒకే సినిమా చూడాలనుకున్నారనుకోండి, ఆ డబ్బులు ఎవరికి పోతాయి? మీరు ఏ సినిమా చూసినా ఆ డబ్బులు దిల్ రాజు గారికి పోతాయి కదా. సో అందుకోసం ఆయన ఈ సంక్రాంతి నాదే కదా, దీనికి ఎందుకు నిన్నంత వర్రీ అవ్వడం అనుకున్నాడా? ఆయన నుంచి సరైన మద్దతు, సరైన ప్రతిఘటన లేదు, సరైన అప్రోచ్ లేదు. ఇది శంకర్ గారు, ఈ దిల్ రాజు గారు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారని నేను అంటున్నా. అటు శంకర్ గారికి ఏముందండి, 60 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకో సినిమా తీసుకోకపోతే నష్టమేం లేదు ఆయనకి. ఆయన ప్రూవెన్. ఇప్పుడు సరే అవుట్డేటెడ్ అయిపోయాడని వదిలేసుకోవచ్చు సినిమాలు, ఆయన పెద్ద సమస్య కాదు. ఇంకేదో ఒక సినిమా తీసుకుంటాడు, తీసుకోకపోతే అస్తమించే సూర్యుడు ఆయన. దిల్ రాజు అనే వ్యక్తి డబ్బులు వచ్చేసినాయి. ఎటొచ్చి ఇక్కడ ఇబ్బంది ఎవరికంటే రామ్ చరణ్ గారికి. ఎందుకంటే గ్లోబల్ స్టార్గా ఎదుగుతున్న ఒక ఉదయించే సూర్యుడు ఆయన, భగభగమండే సూర్యుడు వెళ్తున్నాడు. మరింత వేగవంతంగా, కాంతివంతంగా వెలిగేందుకు ముందుకు వెళ్తా ఉన్నాడు. ఆ సందర్భంలో మబ్బులు కమ్మేసినట్టుగా ఈ సినిమా ఆ రకమైన ప్రచారంతో మబ్బులు కమ్మినట్టుగా చేస్తే నష్టం చరణ్ గారికే ఎక్కువ. ఫ్యాన్స్ వేదన కూడా ఇది కదా. సో నేనంటాను, మిగతా అంతా విపక్షం అంతా చేసింది ఓకే, కుట్ర చేశారు, కసితో చంపేసే ప్రయత్నం చేశారు, బాగానే ఉంది, ఓకే, వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపించుకున్నారు అనుకుంటే మీకేమైంది? స్వపక్షం నుంచి కూడా మీకు ఇదేనా, మీరు ఇదేనా చేసేది? ఇది ఆవేదన. కాబట్టి ఈ విషయంలో చిరంజీవి గారైనా రామ్ చరణ్ గారైనా మీరు కూడా ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ సక్సెస్ మీటు ఎందుకు పెట్టలేదు, ఇంకొక డిఫరెంట్ యాంగిల్లో పెట్టుండొచ్చు. 4 IPS ఆఫీసర్లను పిలిచి ఉండొచ్చు అండి, 4 IAS ఆఫీసర్లను పిలిచి ఉండొచ్చు. ఎలా ఉంది సినిమా? ఒక IAS ఆఫీసర్, ఎంత గట్స్ ఉన్న IAS ఆఫీసర్ ఎట్లా వర్క్ చేశాడు, ఈ సినిమా ఏం మెసేజ్ ఇచ్చింది పిల్లలకి? నేను కూడా IAS ఆఫీసర్ అయితే పెద్ద అయితే, నేను IPS ఆఫీసర్ అయితే పెద్ద అయితే అనుకునేలాగా ఒక ఇన్స్పిరేషన్గా ఉందిగా సినిమా. అలా ఉన్నప్పుడు 4 IAS 4 IPSలతో మాట్లాడిస్తే మీకు వేరే బజ్ వస్తుందిగా సినిమాకి. సార్ అసలు ఫస్ట్ ప్రమోషన్స్ లోనే ఈ విధంగా ఉంటుంది అని కొంచెం క్లూ ఇచ్చినా కానీ అది వేరే రకంగా ఉండేదేమో సార్. ఇప్పుడు చిరంజీవి గారు ప్రతి సినిమా ఫంక్షన్కి ప్రతి సామాజిక కార్యక్రమానికి వెళ్తున్నారు. IAS ఆఫీసరు పిలుస్తారు, సార్ ఇది సామాజిక కార్యక్రమం ఉంది, మీరు రావాలి సార్. వస్తాను, వై నాట్ అని వెళ్ళిపోతారు. పోలీసులు పిలుస్తారు, సార్ డ్రగ్స్ మీద మీరు మాట్లాడాలి సార్, వై నాట్ అని వెళ్ళిపోతారు. సార్ మీరు యువత గురించి మీరు సందేశం, వై నాట్. సార్ ట్రాఫిక్ రూల్స్ మీద సందేశం, వై నాట్ అని వెళ్ళిపోతారు. ఆయన వై నాట్ అని ఆయన వెళ్తున్నప్పుడు మీకేమైంది? మీరు ఎవరైనా ఇలాంటి వాళ్ళని ఒక 4 కూర్చోబెట్టి సినిమా చూపిస్తే వాళ్ళు కూడా వై నాట్ అని వస్తారు కదా. సో అది నాకు ఉన్న అభ్యంతరం, నిర్మాత దర్శకుడి మీద కూడా నాకు అభ్యంతరం ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.